ఈరోజు వీడియో ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే నాకు చాలా రోజుల నుంచి పిజ్జా తినాలని క్రేవింగ్స్ ఉన్నాయి. సో, అందుకే ఈరోజు పిజ్జా చేద్దామని నేనైతే డిసైడ్ అయిపోయినా. సో, బ్లింకిట్ మన చిత్తూరులో బ్లింకిట్ వచ్చింది. ఈ విషయం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. బ్లింకిట్‌లో నుంచి పిజ్జా బేస్ అలాగే చీజ్‌నైతే ఆర్డర్ చేసినాను. ఎందుకంటే పిజ్జా బేస్ చేయడం మనకు రాదు కదా! సో, అందుకే పిజ్జా బేస్‌నైతే ఆర్డర్ చేసినాను. ఇదైతే ఒక 2 అయితే వచ్చినాయి. సో, ఒకటైతే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చి చికెన్ పిజ్జా చేద్దామని పక్కన పెట్టేసినాను. ఇంకా పిజ్జా సాస్ అయితే మా ఇంట్లో ఆల్రెడీ ఉంది. సో, అందుకు ఆ పిజ్జా సాస్‌ని అయితే ఈ బేస్ మీద అయితే చాలా అప్లై చేయాలి. నాకైతే ఈ సాస్ స్మెల్ అయితే సూపర్‌గా నచ్చింది. బావుందిది స్మెల్ అయితే. అవును, మీకు డోమినోస్ పిజ్జా ఇష్టమా? లేక వేరే పిజ్జాస్ ఇష్టమా? నాకైతే పారడైస్ పిజ్జా అంటే చాలా ఇష్టం. సూపర్‌గా ఉంటుంది టేస్ట్. అవును, అందరు ఛానల్స్‌లో యూట్యూబర్స్ అందరూ గివ్ అవే ఇస్తున్నారు వాళ్ళ సబ్‌స్క్రైబర్స్‌కి. మనం ఇవ్వచ్చా? ఇస్తే ఏమి ఇవ్వచ్చు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్‌లో మీకు ఏ వీడియో అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళలో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి నేను గూడా గివ్ అవే ఇస్తాను. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో ఈ వీడియోకి. సో, పిజ్జాకైతే మొత్తం బేస్ అంతా అప్లై చేసిన తర్వాత ఇక్కడైతే చీజ్ అయితే తెప్పించాను కదా! ఆ చీజ్‌నైతే ఓపెన్ చేసి దీన్నైతే స్లైస్‌గా చేసి వేయాలి. చీజ్ అయితే ఫస్ట్ టైమ్ నేనైతే చూడ్డము. ఇప్పటివరకు తిన్నాను గానీ అసలు చీజ్ ఎలా ఉంటుందని అంతగా చూడలేదు. సో, చీజ్‌నైతే బాగా ఇది చేసేసి దీని మీద అయితే వేసినాను. చీజ్ అయితే కాస్త ఎక్కువనే వేసినాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. వీడియోస్‌లో చూస్తా ఉంటాం కదా! పిజ్జాని అలా ఎత్తుతూ ఉంటే, ఆ చీజ్ లాగుతూ ఉంటే భలే వస్తుంది కదా! సో, అలా ట్రై చేద్దామని వేసిన. వేసినాను కదా! సో, వీడియో అయితే తీయాలి కదా! తినేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయినాను గైస్ నేనైతే. సో, హైలైట్ కదా! నేనైతే అంత మతిమరుపు ఉంది మనకు. సో, చీజ్ అయితే అలాగే స్లైస్‌గా ఎంత బాగొచ్చిందో. వీడియో తీయాలి కదా! వీడియో తీసినాను అనుకోని తినేసినాను ఒక పీస్. తర్వాత గుర్తుకొచ్చింది. అయ్యో! వీడియో ఆన్ చేయలేదే అని. సో, దీంతో అయితే ఇదైతే వెజ్ పిజ్జా కాబట్టి దీంతో అయితే కార్న్, అలాగే క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్ అయితే వేసి దాని మీద ఇంకొంచెం చీజ్ అయితే వేసేసిన తర్వాత దీన్నయితే బేక్ చేసుకోవాలి. మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నార్మల్‌గానే బేక్ చేసుకున్నాను. అలాగే దీని మీద చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో వేస్తే సూపర్‌గా ఉంటుంది. కానీ మన దగ్గర అది లేదు. ఇప్పటికే 200 అయిపోయింది బిల్లు. మా మమ్మీ కొడతది గైస్. సో, అందుకు నేనైతే ఉన్న దాంతో అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే చికెన్ పిజ్జా చేయాలి గైస్. ఏమున్నా చికెన్ పిజ్జా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. నాకు వెజ్ కంటే అదే ఇష్టము. సో, కన్ఫర్మ్‌గా నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాం. అవును, మన వీడియోస్‌లో ఏ వీడియో మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే గివ్ అవే పొందండి. అలాగే మనం వెళ్తూ మన ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా! దిష్టి పెట్టకండి గైస్, మళ్ళీ కడుపు నొప్పొస్తుంది నాకు.